ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ అత్యాశ ఫలితం. మువ్వలగూడెంలో రాజయ్య అనే వ్యక్తి నివసించేవాడు. అతనికి ప్రతిదానిమీద అత్యాశ ఉండేది. ఉచితంగా వస్తున్నాయంటే ఏ వస్తువులైనా అవసరానికి మించి తీసుకెళ్లేవాడు. ఒకరోజు రాజయ్య ఏదో పనిమీద పక్క ఊరికి బయల్దేరాడు. అతనికి దారిలో ఓ మామిడి చెట్టు కనిపించింది. దాంతో అక్కడే ఆగిపోయాడు. ఈ పండ్లను తెంపుకుని సంతలో అమ్ముకుంటే చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకుంటూ చెట్టు ఎక్కసాగాడు. ఇంతలో చెట్టు మాట్లాడుతూ, మీరు నా మామిడి పండ్ల కోసం చెట్టు ఎక్కుతున్నారు కదా, కేవలం ఒక పండు మాత్రమే తెంపుకోండి. ఎందుకంటే ఈ దారిలో చాలామంది బాటసారులు కాలినడకన వెళ్తుంటారు. పాపం వాళ్ళ ఆకలి కూడా తీర్చాలి కదా అంది. చెట్టు మాట్లాడటంతో కంగారుపడిన రాజయ్య కాసేపటికి తేరుకొని, నా ఒక్కడికోసం మాత్రమే కాదు, తెలిసిన కొంతమంది మిత్రులకు కూడా పంచిపెడతాను అన్నాడు. దానికి సరే అయితే వీలైనన్ని తక్కువ పండ్లు తెంపుకో అని బదులిచ్చింది చెట్టు. దాంతో ఓ సంచి పట్టుకుని గబగబా చెట్టెక్కాడు. ఓ కొమ్మమీద కూర్చుని పండ్లన్నీ తెంపుతూ సంచిలో వేసుకున్నాడు. కాసేపటికి ఆ సంచి నిండిపోయింది. కొమ్మమీద కూర్చోని దాన్ని పట్టుకోలేక సంచితో సహా కింద పడిపోయాడు రాజయ్య. దాంతో అతని నడుం విరిగిపోయింది. వైద్యం ఖర్చు తడిసి మోపెడు అయ్యింది. అప్పుడు రాజయ్య ఆ చెట్టు చెప్పిన మాట విని 4 కాయలు కోసుకుంటే ఈ బాధ ఉండేది కాదు. అనవసరంగా అత్యాశపడి ఇలా ప్రాణం మీదకు తెచ్చుకున్నాను. అవసరానికి మించింది ఏదైనా నష్టాన్నే కలిగిస్తుంది అని మనసులోనే అనుకున్నాడు. ఇక అప్పటినుంచి తన బుద్ధిని మార్చుకుని జాగ్రత్తగా నడుచుకోసాగాడు.